ఈ భూమి పుట్టినప్పటి నుంచి మనందరికీ ఉండేటువంటి ద బెస్ట్ ఇమోషన్, ఉండాల్సినటువంటి ఇమోషన్ లవ్, ప్రేమ. ఇది లేకుండా మనం బతకలేము. సో ఈ ప్రేమకి సంబంధించి ఎన్ని సినిమాలు వచ్చినా ఇంకొక సినిమా వస్తే బాగుంటుంది అని మనకు అనిపిస్తూనే ఉంటుంది. మరి ఈ పందాలోనే ఇప్పుడు ప్రేమిస్తున్నా అనేటువంటి సినిమా మన ముందుకు రాబోతుంది ఆన్ November 7th. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఈ రోజు మనకి ద టెక్నీషియన్స్ అండ్ అలాగే హీరోయిన్ ఇద్దరు టీజర్ చూసామండి. చాలా డిఫరెంట్ గా ఉంది. అబ్బాయికి ఏమో కాళ్ళకి సంఖ్యలు వేసేస్తున్నారు. అంటే వీడేంటి ఈ అమ్మాయిని సతాయిస్తున్నాడా, ఏం జరుగుతుంది అసలు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ తెలుసుకుందామని ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను. అంటే ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకునేటప్పుడు అలాగే అనుకునే మనం పెళ్లి చేసేసుకుంటాం. అఫ్ కోర్స్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అది నిజమని తెలుస్తుంది. మా ఆయన చూస్తుంది. లైట్స్ పడవా సార్ మీకు? మీరు ఎందుకు వెళ్ళట్లేదు లొకేషన్? నేను వెళ్ళానండి ఒకసారి 5 days వెళ్తే అండి. ఒక రోజుని ప్రొడ్యూసర్ వచ్చి నాకు కూడా ఆపేసి వస్తున్నారు. టైం వేస్ట్ చేయాలని ఆలోచించానండి. వీళ్ళ టైం నేను డిస్టర్బ్ చేయకూడదు, వీళ్ళు ఒక ప్రోలో వెళ్తున్నారు హ్యాపీగా, వీళ్ళకి మనం అడ్డు రాకూడదు, స్పీడ్ బ్రేక్ రాకూడదని నేను ఫోన్ లో మాట్లాడతానే చాలా హ్యాపీగా చేసేవాళ్ళము. సో మ్యాక్స్ 1-2 takes లోనే అన్ని అందరూ 1-2 takes లోనే చేసే వాళ్ళము. అది ఆయన చేయించుకున్నారు అనమాట మాతో. అలా అంటే లేదా నువ్వు ఏమైనా విడిగా వాట్సాప్ లో సార్ ఏమైనా ఉంటే కనుక సెట్ లో ఏమైనా తిట్టకండి, బయటకు వచ్చి ఏమైనా పంపించావా? మాకి మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ సాలూరు గారు, మన సాలూరు రాజేశ్వరరావు గారు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. హనుమంతరావు గారు కూడా ఆరాధనలో నామది నిన్ను పిలిచింది వాళ్ళ మనవనండి ఈయన. అంటే రాజేశ్వరరావు గారు, కోటి గారు అందరూ ఇంకా రాజేశ్వరరావు గారికి కోటి గారు మనవడు, హనుమంతరావు గారికి అబ్బాయి మనవడు. రిలేషన్ వాళ్ళ ఫ్యామిలీ, మ్యూజిక్ ఫ్యామిలీ. తన బేబీ హనుమాన్, మొత్తం వదలరా 1, 2, ఇది నాటు సాంగ్, ఇలా చాలా సినిమాలు వచ్చేసాడు ఆయన కీబోర్డ్ ప్లేయర్ గా. బట్ మ్యూజిక్ డైరెక్టర్ కి దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ అండి. సో లాంచ్ అవుతున్నారు ఈ సినిమా ద్వారా. ఓకే, సో గ్రేట్ అండి. ఆయనకు కూడా కంగ్రాట్స్. ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్, మీరు పాటలు వినే ఉంటారు, మంచి సక్సెస్ అండి పాటలు. అవును, మీ అది వరకు సినిమాల్లో కూడా మంచి సాంగ్స్ ఉన్నాయి. ఆడియన్స్ లవ్ వాటిల్లో కూడా బ్యూటిఫుల్ మెలడీస్ ఉన్నాయి. సో మీకు ఆ మ్యూజిక్ మీద చాలా ఎక్కువగా గ్రిప్ ఉంది. అదే ఇష్టమే, మాకు ఇష్టమే. సూపర్బండి. సో కనకదుర్గారావు గారు, ప్రేమ అంటే మీ ఉద్దేశంలో? ప్రేమ అబ్బాయి అమ్మాయి అని కాకుండా అండి, తల్లి కొడుకు ఇంత యొక్క గొప్పగా ఉంటుందా ప్రేమ? సూపర్. ప్రేమిస్తున్నా అని చెప్పారు. అదే ఐ థింక్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే కవ్వదు అనుకుంటా. ప్రేమ అంటే సంథింగ్ ఇట్స్ వెరీ మ్యాజికల్. వెరీ మ్యాజికల్, క్యూట్. మీది ఏ ఊరు? తిరుపతి. తిరుపతి అర్థమైంది. ఇప్పుడు ఒక టాస్క్ ఇద్దాం, మనం పూర్తిగా తిరుపతి స్లాంగ్ విందాం అన్నమాట కాసేపు. నీకు ఇష్టమైన హీరో ఎవరు? హీరో పవన్ కళ్యాణ్ సార్. ఆయన గురించి మీ తిరుపతి స్లాంగ్ లో ఒక 8 వాక్యములు చెప్పు. ఇది తిరుపతి స్లాంగ్ ఇంతే నాకు వచ్చింది. అంతే మాట్లాడు, చెప్పు. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా చూసావా? చూసాను. సో చెప్పు. 2 times చూసా థియేటర్ లో. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు మొత్తం. పవన్ కళ్యాణ్ గురించి నీకు నచ్చినవి? ఫస్ట్ అత్తారింటికి దారి నుంచి ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ సార్. ఆయన ఆరా ఉంటుంది కదా ఒకటి, మేనరిజమ్స్, వ్యాగ్ అంతా నాకు చాలా ఇష్టము. ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా నాకు ఆయన పాలిటిక్స్ అంతా, ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం. చాలా మంచివారు. ప్రేమ గురించి చెప్పలేమని చెప్పి. ప్రేమ గురించి. సో ఈ మూవీలో నీకు చాలా కష్టంగాను, లేకపోతే ఇది చాలా హార్డ్ గా ఉంది సీన్ చేయడం అని అనిపించింది ఏమైనా ఉందా? ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ చాలా ఉన్నాయి, ట్రైలర్ లో కూడా చూసాము. ఈ మూవీలో వచ్చేసి మా ఇంటర్వెల్ ఒకటి, అదే మీరు ట్రైలర్ లో చూసినవి అమ్మతో జరిగిన సీన్స్ లో ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్డ్ గా చేసేవారు అనమాట. ఆవిడ అప్పటిదాకా చాలా నార్మల్ గా ఉండి, నేను మొత్తం కష్టపడి తల కొట్టుకుని చేతులు కొట్టుకుని అన్ని మొత్తం షార్ట్ లో చేసేస్తాను. ఆవిడ లాస్ట్ లో వచ్చి ఇలా చూసి ఇలా ఏడిస్తే అందరూ సూపర్ చేశారమ్మా అనేవారు. అంటే నేను చేసిన తర్వాత లాస్ట్ లో ఆవిడ ఏడ్ చేసేవారు. ఆవిడ షార్ట్ స్టార్టింగ్ ఆవిడ చేశారు అనుకోండి, ఆవిడ తర్వాత మొత్తం నేను చేశాక నేను బాగా చేశాను. ఆ చెరుకు తోటల్లో తీసుకెళ్లి ఒక్కడనే వదిలేసి డ్రోన్ షాట్ పైకి ఎగరేసేవారు. అక్కడి నుంచి ఏ పాము వస్తుందో ఏమొస్తుందో అని భయం. అంటే తెలియదు కదా, అరిసిన ఎవరికి అనిపించారు కదా, ఇలా దగ్గరలో ఎక్కడ ఉండేవారు కాదు. ఒక వాకీ టాకీ ఇచ్చి ఏదైనా ఉంటే చెప్పమ్మా అనేవారు. అది వచ్చిన తర్వాత ఏ పాము అయినా వచ్చిన తర్వాత సార్ పవర్ వచ్చింది సార్ అని ఎక్కడ చెప్తాను, పరిగెత్తలే కదా. సో ఇలాంటి భయాలు ఉన్నా కూడా మూవీలో మెయిన్ అయితే మా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ కొంచెం టఫ్ గా ఉండింది, దాన్ని ఓవర్కమ్ చేశాను. ఫస్ట్ ఫిల్మ్ ఇప్పటి వరకు చాలా జర్నీలో చాలా మంచి ఫిల్మ్స్ చేశారు. బాహుబలి సెకండ్ 1కి 2 కూడా సెకండ్ యూనిట్, చాలా నైస్ కెమెరామెన్ అండి. ఈ సినిమాలో ఆయన కంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వకుండా ఛాన్స్ పెట్టేవాడు. కొన్ని చోట్ల నేను వద్దన్నా సరే
లేదంటే ఈ యాంగిల్ డిఫరెంట్ గా ఉంటుంది ట్రై చేద్దాం అని చెప్పి ఆయన కొన్ని సినిమాలు చేశారు. సో ఈ సినిమాకి అసెట్ అండి, చాలా మ్యూజిక్ డైరెక్టర్ లా ఎలాగో కెమెరామెన్ చాలా కీలకం ఈ సినిమాలో, చాలా బాగా చేశారండి. ఆయన ఎక్స్పీరియన్స్ కూడా మదర్ గా విజయ్ చంద్రశేఖర్ చేశారండి. ఆ సినిమా అఖండలో మదర్ గా చేశారు ఆవిడ, మళ్ళీ అఖండ 2 లో బాలకృష్ణ గారు మదర్ గా. ఈ గ్యాప్ లో ఒక 50 స్టోరీస్ విన్నారండి ఆవిడ, కానీ ఏ సినిమా చేయలే. మన కథే నచ్చి ప్రేమిస్తున్న సినిమా మదర్ క్యారెక్టర్ చేస్తున్నాం బ్యూటిఫుల్ గా వచ్చి ఆవిడ చేస్తానని చేశారు. కానీ నేను యాక్చువల్ గా బిల్డింగ్ బడ్జెట్ తక్కువ ఉంటుందని చెప్పాను కదా మీకు. సో నేను క్యారవాన్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఏమేమని చెప్పాను, ఆవిడ షాక్ అయ్యారు. అంటే ఆవిడ పెద్ద ఆర్టిస్ట్, అవన్నీ ఏంటో లేదంటే అవన్నీ ఉండవు, ఇండివిజువల్ హౌసెస్ ఉంటే అందులోనే ఉండి అందులోనే చేయాలి మన సినిమా అని చెప్పి. ఆవిడ అసలు ఆ క్యారెక్టర్ కోసం మీరు కింద నడిచి వెళ్ళమని నడిచి వస్తాను నన్ను అంటే అంత లవ్ చేశారండి క్యారెక్టర్ చేశారండి. ఈ సినిమాలో హీరో హీరోయిన్ గురించి నేను మాట్లాడాను కదా, ఈవిడ పర్ఫార్మెన్స్ చూస్తే మనం అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఆయన మదర్ వచ్చి ఎలా బాధపడ్డారు, ఈ సినిమాలో మదర్ చూస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లి గుర్తొస్తుంది, ఎమోషన్ గురవుతారు అన్నమాట. గ్రేట్ పర్ఫార్మెన్స్ అన్నమాట. కాబట్టి లవ్ స్టోరీ ప్రేమిస్తున్నాను కాకుండా కుటుంబం ఫ్యామిలీ అంతా వచ్చి చూసే సినిమా. ఇప్పుడు సుమగారు ఆడియన్స్ ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సుమగారిని ఇష్టపడతారు. అలాగే సుమగారిని ఇష్టపడే ప్రతి ప్రేక్షకులు ఈ సినిమాకి వచ్చి ప్రేమిస్తున్నాను కూడా ఇష్టపడతారు. కాబట్టి మీ షో ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఇది ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. కాబట్టి ప్రేమ అనేది ఇంకా ఎక్స్ట్రీమ్, అది మన దాని గురించి వర్ణించడానికి ఏమి హీరోయిన్ చెప్పినట్టు. కాబట్టి ఒక ప్రేమని ఇష్టపడే ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుద్ది. తల్లి ప్రేమ కావచ్చు, ఒక అమ్మాయి ప్రేమ కావచ్చు, ఒక తండ్రి ప్రేమ కావచ్చు. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి నవంబర్ 7 వచ్చి చూసి హీరోయిన్ కాబట్టి వాళ్ళందరినీ కూడా బ్లెస్ చేసి ఈ సినిమాని హిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండానండి. మీరు చెప్పినటువంటి అందరూ తలా ఒక ప్రేమ గురించి చెప్పారు కదా, నేను ఫైనలీ నా ప్రేమ గురించి కాదు ఎప్పటికీ కూడా ప్రేమ అంటే ప్రేక్షకులు. హలో హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Katisha. Please subscribe to Ashwin Babu మాట్లాడుతున్నాను. Please subscribe to City Light News. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను Shamila. Please subscribe City Light E-News. Hi, నేను మీ అశ్వినిశ్రీ. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్, మై నేమ్ ఇస్ నతాషా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ City Light E-News. Thank you. Hello everyone, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ City Light E-News. సిటీ లైట్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. This is Eknath. Please subscribe to City Light E-News. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.